హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసుదాస్ వంటిల్లు. ఈరోజు బేకరీ స్టైల్లో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఎగ్ పఫ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఒక బౌల్లో 1 కప్ మైదా తీసుకొని అందులో 1/2 స్పూన్ సాల్ట్ అలాగే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని సాఫ్ట్ డఫ్లా చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న డఫ్ని పక్కన పెట్టి 1/2 అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు పఫ్ లోపల ఆనియన్ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో 1 స్పూన్ జీలకర్ర అలాగే 3 చాప్డ్ ఆనియన్స్ వేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత మీ కారంకి తగినట్టు చిన్న పీసెస్గా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసి బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకొని చివరగా కొత్తిమీర వేస్తే పఫ్ లోపల ఆనియన్ స్టఫింగ్ రెడీ అయిపోతుంది. మనం సాఫ్ట్గా కలిపి పెట్టుకున్న డఫ్ని వీడియోలో చూపించిన విధంగా 6 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని పలుచగా రుద్దుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. మనం ముందుగా చేసి పెట్టుకున్న మైదా షీట్స్ని ఒక్కొక్క షీట్ పైన ఈ పేస్ట్ని బాగా అప్లై చేయాలి. అలా అన్ని షీట్స్ ఒకదానిపైన ఒకటి పెట్టి ఈ పేస్ట్ని అప్లై చేయాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా పైన కొంచెం ఫ్లోర్ని చల్లుకొని పూరీ కట్టితో ఇంకా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పైన ఆ రిమైనింగ్ పేస్ట్ని వేసి అంతా కవర్ అయ్యేలా అప్లై చేయాలి. లైట్గా మైదా చల్లుకొని ఇప్పుడు పెద్ద సైజులో రుద్దుకోవాలి. చాక్తో ఎడ్జెస్ని కట్ చేసుకొని తర్వాత ఆ షీట్ని 6 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ స్టఫ్ని వేసి దానిపైన ఒక బాయిల్డ్ ఎగ్ని హాఫ్గా కట్ చేసి స్టఫ్ పైన పెట్టి వీడియోలో చూపించిన విధంగా ఎడ్జెస్కి వాటర్ అప్లై చేసి ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్ హీట్ అవగానే మనం స్టఫ్ చేసుకున్న పఫ్స్ని అందులో వేసుకోవాలి. లో టు మీడియంలో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటేనే మీకు బేకరీ స్టైల్లో టేస్టీగా క్రిస్పీగా ఎగ్ పఫ్స్ రెడీ అయిపోతాయి. టేస్టీ అండ్ క్రిస్పీగా ఎగ్ పఫ్స్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. Thank you.